Hi friends, my name is G. Satyanarayana. So today topic geometry lo polygons. Already మనం geometry లో కొన్ని టాపిక్స్ మనం నేర్చుకున్నాం, లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్. Now we discuss the new topic. What is the topic? Polygons అమ్మ. Polygons means polygon అంటే అర్థం ఏంటంటే it has a simple closed figure. It has a simple closed figures and it has lengths ఉండాలన్న అంటే మీన్స్ లైన్ సెగ్మెంట్స్ లెంత్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ట్రయాంగిల్ అన్నాం అనుకోమ్మ, ట్రయాంగిల్ ఈజ్ ఏ వన్ పాలిగాన్. లేకపోతే క్వాడ్రిలేటరల్ అన్నాం అనుకోమ్మ, క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ వన్ పాలిగాన్. వై బికాజ్ చూడమ్మ, ఇట్ హ్యాజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. ఆల్రెడీ మనం ముందు టాపిక్లో ఏం చెప్పామంటే మనకి ఇందులో సింపుల్ ఫిగర్ అంటే ఏంటి, క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏంటి, ఓపెన్ ఫిగర్, ఇవన్నీ కూడా మనం అందులో నేర్చుకున్నాం మనం బిఫోర్ వీడియో కూడా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓన్లీ పాలిగాన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో మనకి పాలిగాన్ అవ్వాలంటే మినిమం 3 సైడ్స్ ఉండాలమ్మ, మినిమం 3 సైడ్స్. 3 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ ద క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. ఏమవ్వాలి మనకి? క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. మినిమం 3 సైడ్స్ ఉండాలి అండ్ ఇట్ హ్యాస్ ద క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి అండ్ లైన్ సెగ్మెంట్స్ ఉండాలి. ఓకే, ఈ కండిషన్స్ ఉండేటప్పుడు వీటిని మనమేమో పాలిగాన్స్ అని అంటామన్న. సో ట్రయాంగిల్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ పాలిగాన్ అండ్ క్వాడ్రిలేటరల్, నెక్స్ట్ పెంటాగాన్, వీటన్నిటిని మనం ఏమంటాం, మనం పాలిగాన్స్ అంటామమ్మ. సో ఇది అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్, ఈ పాలిగాన్ యొక్క నేము, నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ పాలిగాన్ నేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నాం, మనం 3 సైడ్స్ నుంచి కదా మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 సైడ్స్ ఉన్నాయనుకో, 3 సైడ్స్ ఉంటే వీటిని ఏమంటాం మనం, ట్రయాంగిల్ అని అంటామమ్మ. అదేవిధంగా 4 సైడ్స్ ఉన్నాయనుకో పాలిగాన్లో, ఒక పాలిగాన్లో 4 సైడ్స్ ఉన్నాయనుకో, వీటిని మనం క్వాడ్రిలేటరల్. అదేవిధంగా 5 సైడ్స్ ఉన్నాయనుకోమ్మ, వీటిని మనం పెంటాగాన్. 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్. 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్. 9 సైడ్స్ ఉంటే నానోగాన్. 10 సైడ్స్ ఉంటే డెకాగాన్. 10 సైడ్స్ ఉంటే ఏమన్నా మనం డెకాగాన్. నెక్స్ట్ 11 సైడ్స్ ఉన్నాం అనుకో, 11 సైడ్స్ ఉన్నాయనుకోమ్మా, హెండెకాగాన్. 12 సైడ్స్ ఉన్నాయనుకోమ్మా, డూడెకాగాన్. చాలు మనకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతవరకు మనకు చాలు అమ్మ నేమ్స్. ఓకే, ఈ విధంగా అంటే ఎన్ని సైడ్స్ ఉంటే దాని యొక్క నేమ్ ఏంటి, ఈ విధంగా మనమేమో ఏంటి చెప్తాం మనం. ఎస్పెషల్లీ మనకి పాలిగాన్ మీన్స్ ఏంటంటే 3 or more than 3 సైడ్స్. ఇట్ హ్యాస్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ పాలిగాన్. ఓకే, ఓకే, నెక్స్ట్ డయాగ్నల్ అంటే చూడమ్మా. డయాగ్నల్స్ ఏం చెప్తామంటే కాంజుగేటివ్, అంటే కాంజుగేటివ్ వెర్టెక్స్. చూడం, ఫర్ ఎగ్జాంపుల్కి ట్రయాంగిల్ ఉందనుకోమ్మ, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నాం అనుకోమ్మ. సో ఏ ఈజ్ ఏ వెర్టెక్స్, బి ఈజ్ అనదర్ వెర్టెక్స్, సి ఈజ్ అనదర్ వెర్టెక్స్. అంటే చూడండి, వెర్టెక్స్ మీన్స్ ఏంటి, జాయిన్ ద 2 లైన్ సెగ్మెంట్స్ ఎట్ ద 1 పాయింట్ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్ అని అంటాం. సో మనం డయాగ్నల్ అంటే ఏం చెప్తామంటే నాన్ కాంజుగేటివ్ వెర్టెక్స్.
join with line segment is called a diagonal. అంటే కాంజుగేటివ్ అంటే అర్థం ఏంటి, మనకి వెంటనే వస్తున్న టూ వెర్టెక్స్. అంటే ఈ విధంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటరల్ ఉందనుకుందాం. చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అన్నాం అనుకోమ్మా. సో ఇందులో మనకి చూడండి ఏబి అంటే ఏ యొక్క కాంజుగేటివ్ ఏమవుతుంది మనకి బి యొక్క కాంజుగేటివ్ ఏ అవ్వచ్చు, సి అవ్వచ్చు. అదేవిధంగా సి యొక్క అంటే వెంటనే వస్తున్న వాటిని ఏమంటాం మనం, కాంజుగేటివ్ అంట. అది మనకి ఎలాగో మనకి ఐడియా ఉంది. సో ఏమన్నాను నేను, నాన్ కాంజుగేటివ్ వెర్టెక్స్ అంటే చూడండి ఏసి నాన్ కాంజుగేటివ్ వెర్టెక్స్ని ఒక లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేస్తే వీటిని ఏమంటాం మనం, డయాగ్నల్ అంటాం. అంటే ఏసీ ఈజ్ ఏ డయాగ్నల్. అదేవిధంగా బీడీ ఈజ్ ఏ అనదర్ డయాగ్నల్. చూడండి, మనకి ఇప్పుడు ట్రయాంగిల్ అన్నాం అనుకో, ట్రయాంగిల్లో నో డయాగ్నల్స్. ఎందువలన అంటే మనకి ఇందులో అన్నీ కూడా మనకేంటి కాంజుగేటివ్ వెర్టెక్స్ ఏమి అమ్మట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఉందనుకోమ్మా, బి యొక్క కాంజుగేటివ్ సి అవుతుంది. అదేవిధంగా బి యొక్క కాంజుగేటివ్ ఏ అవుతుంది. అంటే నాన్ కాంజుగేటివ్ వెర్టెక్స్ ఏవి కూడా మనకు రావట్లేదు. కాబట్టి ట్రయాంగిల్కి నో డయాగ్నల్. అదే మనకి క్వాడ్రిలేటరల్ అన్నాం అనుకోమ్మా, ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి, 2 డయాగ్నల్స్ ఉన్నాయి. క్వాడ్రిలేటరల్ ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి, 2 డయాగ్నల్స్. అదే మనకి పెంటాగాన్ అన్నాం అనుకోమ్మా, పెంటాగాన్ మీన్స్ ఏంటి, హౌ మెనీ సైడ్స్, 5 సైడ్స్ ఉంటాయి. పెంటాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకి, 5 సైడ్స్ ఉంటాయి. ఈ విధంగా ABCDE. ఓకే, ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి, పెంటాగాన్. అయితే పెంటాగాన్కి డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి చూడండి. పెంటాగాన్కి డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి అంటే చూడండి, ఏసి ఒక డయాగ్నల్, ఏడి అనదర్ డయాగ్నల్ 2 అయ్యాయి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ మళ్ళీ బి నుండి బీడి బిఈ, నెక్స్ట్ సి నుండి సిడి అవ్వదు కదా, సిఈ. అంటే ఎన్ని వచ్చాయి మనం చూడండి, 1 2 3 4 అండ్ 5. ఓకే, 5 డయాగ్నల్స్ వచ్చాయి. అంటే క్వాడ్రిలేటరల్కి ఏమో 2 డయాగ్నల్స్ వచ్చాయి, పెంటాగాన్కి ఏమో 5 డయాగ్నల్స్ వచ్చాయి. అయితే మనకి ఎక్కువగా మనకి ఏం చేస్తాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు, హౌ మనీ అంటే ఏదైనా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 సైడ్స్ ఉన్న పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అన్నాం. అంటే మనం ఏంటి ఇది ఇక్కడ మనం 5 కాబట్టి మనం వీటిని ఏమో కౌంట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, మనకి ఇందులో 4 సైడ్స్ కాబట్టి మనం వీటిని ఏమో కౌంట్ చేస్తాం. అదే మనకి 10 ఓకే 10 సైడ్స్ అంటే మనం ఏమన్నాం, మనం వాటిని డెకాగాన్ అన్నాం కదా. అంటే దానికి మనము ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి మనం అక్కడ ఏమో కౌంట్ చేయలేము. మనకు ఒకటి ఏమవుతుంది, టైం టేకన్ అవుతుంది. సో అప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇఫ్ n sides of a polygon, if n sides of a polygon has number of diagonals, అంటే n సైడ్స్ ఉన్న పాలిగాన్ యొక్క డయాగ్నల్స్ మనకు కావాలంటే ఫార్ములా n × n-3/2 అమ్మ. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి వాడు అక్కడ ఏమి ఇచ్చినా కూడా మనం ఇందులో చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, n మీన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇందులో మనకి క్వాడ్రిలేటరల్ అన్నాం. క్వాడ్రిలేటరల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి కదా. చూడండి, అంటే ఇప్పుడు ఇందులో మనం అప్లై చేద్దాం, 4 × 4-3/2. సో 4 ఇంటూ చూడండి 4 - 3 అంటే 1/2. 2 1s 2 2s అంటే 2 డయాగ్నల్స్ వచ్చాయమ్మ. ఓకే, అంటే క్వాడ్రిలేటరల్ ఎన్ని డయాగ్నల్స్ అన్నా మనం 2ఏ కదా అన్నాం. అదే నెక్స్ట్ ఏంటి మనకి ఇందులో చూడండి, పెంటాగాన్ అన్నాం. ఓకే, పెంటాగాన్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి మనకి, ఎన్ని వచ్చాయి మనకి 5 వచ్చాయి కదా. చూద్దాం, 5 ఇంటూ అంటే n ప్లేస్లో 5 వేస్తాం, -3/2. సో 5 × 5 - 3 అంటే 2/2. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే ఎన్ని వస్తున్నాయి మనకి, 5 వస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకి వాడు ఎగ్జామ్లో అడగచ్చు. ఇన్ ఏ 12 sides of a polygon
హౌ మనీ డయాగ్నల్స్ అనొచ్చు. సో మనకి చూడండి 12 సైడ్స్ అన్నాం కాబట్టి 12 ఇంటూ 12 మైనస్ 3/2 వేస్తాం. సో 12 ఇంటూ 12 మైనస్ 3 అంటే ఏమవుతుంది 9/2. 2 1s 2 6 6 9s 54 డయాగ్నల్స్ వస్తాయి. ఓకే, ఈ విధంగా మనం అంటే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతుంటాం. అంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్ అంటాడు. ఓకే, ఈ విధంగా మన ఈ ఫార్ములా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, n సైడ్స్ ఉన్న పాలిగాన్లో హౌ మెనీ డయాగ్నల్స్ అంటే అప్పుడు ఏం చేస్తామంటే n ఇంటూ n మైనస్ 3/2. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం చూస్తే ఈ పాలిగాన్స్ హ్యావ్ 2 టైప్స్ అన్న. ఒకటి కాన్కేవ్ పాలిగాన్, 2 కాన్వెక్స్ పాలిగాన్. ఓకే, కాన్కేవ్ పాలిగాన్ అండ్ కాన్వెక్స్ పాలిగాన్. ఓకే, అయితే మనకి ఇందులో చూడమ్మా కాన్కేవ్ మీన్స్ అంటే పాలిగాన్ ఈ విధంగా ఉంటాయి. మన కాన్కేవ్ పాలిగాన్స్ ఈ విధంగా ఉంటాయమ్మ. దీన్ని మనం కాన్కేవ్ పాలిగాన్ అంటాం. ఓకే, ఈ విధంగా ఉంటే వీటిని మనం ఏమంటాం కాన్కేవ్ పాలిగాన్. అదేవిధంగా ఈ విధంగా ఉన్నాయనుకో వీటిని ఏమంటామంటే కాన్వెక్స్ పాలిగాన్. ఓకే, కాన్కేవ్ పాలిగాన్, కాన్వెక్స్ పాలిగాన్. అయితే మనకి ఇంతకీ కాన్కేవ్ పాలిగాన్ అంటే ఏంటి చూడండి. ఏ పాలిగాన్ హ్యాస్ 1 యాంగిల్, లేకపోతే ఏ పాలిగాన్ హ్యాస్ అట్లీస్ట్ 1 యాంగిల్ మోర్ దాన్ 180 degrees ఉండాలమ్మా. చూడండి, కాన్కేవ్ పాలిగాన్లో అట్లీస్ట్ 1 యాంగిల్ మోర్ దాన్ 180 degrees ఉండాలమ్మా. ఓకే, అంటే ఎన్ని యాంగిల్స్ అయినా మనకు ఉండవచ్చు, కానీ ఒక యాంగిల్ అయినా మనకి 180 degrees కన్నా ఎక్కువ ఉండాలి, మోర్ దాన్ 180 degrees. అదే మనకి కాన్వెక్స్ పాలిగాన్ అన్నాం అనుకో, ఏ పాలిగాన్ హ్యాస్ ఆల్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఆల్ యాంగిల్స్ ఆర్ కంపల్సరీగా మస్ట్ బి లెస్ దాన్ 180 degrees. చూడండి, మనకి ఇందులో అట్లీస్ట్ 1 యాంగిల్ మోర్ దాన్ 180 degrees ఉండాలి ఇందులో మనకి కాన్కేవ్ పాలిగాన్లో. కానీ ఈ కాన్వెక్స్ పాలిగాన్లో ఏమవుతుందంటే ఏ పాలిగాన్ హ్యాస్ ఆల్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ కూడా, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ కూడా ఉన్నాం. ఓకే, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ కూడా ఉన్నాం. ఏమవ్వాలి మనకి మస్ట్ బి లెస్ దాన్ 180 degrees. ఓకే, 180 degrees కన్నా తక్కువే ఉండాలి మనకు, ఆల్ యాంగిల్స్ కూడా ఉన్నాం. ఓకే, ఇది మనకి డిఫరెన్స్ ఆఫ్ ద కాన్కేవ్ పాలిగాన్ అండ్ కాన్వెక్స్ పాలిగాన్. సో ఎందుకు అలాగ అంటున్నామంటే చూడండి, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ డయాగ్రామే ఉంది చూడండి. ఈ విధంగా నేను వేసాను డయాగ్రామ్. వేసేటప్పుడు చూడండి, ఈ యాంగిల్ ఉందనుకోమ్మా. చూడండి, ఈ యాంగిల్ మనకి యాక్చువల్గా నన్ను ఈ విధంగా ఉందనుకోండి అమ్మ. దీన్ని మనం ఏమంటాం, ఈ విధంగా ఉంటే ఏమంటాం మనం స్ట్రైట్ యాంగిల్ అని అంటాం. స్ట్రైట్ యాంగిల్. చూడండి, అంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం బిఫోర్ క్లాసెస్లో మనం ఏమో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంటే స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఈ విధంగా ఉందనుకోమ్మా, వీటిని మనం ఏమంటాం మన రిఫ్లెక్సివ్ యాంగిల్. అంటే ఈ స్ట్రైట్ యాంగిల్ 180 degrees అవుతుంది, ఈ రిఫ్లెక్సివ్ యాంగిల్ మోర్ దాన్ 180 degrees లెస్ దాన్ 360 degrees. చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ మనకి ఏముంది, మనకి 180 degrees కన్నా ఎక్కువ ఉంది. చూడండి, అంటే ఏ పాలిగాన్ హ్యాస్ అట్లీస్ట్ 1 యాంగిల్ మోర్ దాన్ 180. చూడండి, మనకి ఇది ఏమో 180 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం కాన్కేవ్ పాలిగాన్ అని అంటాం అమ్మ. అదే మనకి ఇక్కడికి వచ్చామనుకోమ్మ, ట్రయాంగిల్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నాం అనుకోమ్మ. ఇందులో మనకి ఏంటి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. అంటే మనకి
ఏంటి కంప్లీట్గా 3 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 180 అవుతుంది. కాకపోతే అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 60 degrees అవ్వచ్చు, వేరేది ఫర్ ఎగ్జాంపుల్ 70 అన్నాం అనుకో 60, ఇది 50 degrees అవుతుంది. అంటే ఏంటి, ఈ యాంగిల్స్ అన్నీ కూడా 180 degrees కన్నా తక్కువే ఉంటాయి. లేదు అనుకుంటే ఏంటి, ఒక క్వాడ్రిలేటరలే మనం తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 80 degrees అన్నాం అనుకోమ్మా, ఈ యాంగిల్ 120 degrees అన్నాం అనుకోమ్మా, 120, 200, ఈ యాంగిల్ 70 degrees అన్నాం అనుకో 270. ఓకే, 270 ప్లస్ ఈ యాంగిల్ అప్పుడేమో ఏమవుతుంది 90 degrees అవుతుంది. అంటే మనకు చూడండి ఈ యాంగిల్స్ అన్నీ కూడా మనకేంటి 180 degrees కన్నా తక్కువే ఉన్నాయి కదా. సో ఇటువంటి వాటిని ఏమంటాం మనం, కాన్వెక్స్ పాలిగాన్స్ అని అంటామమ్మా. ఓకే, ఇది కాన్కేవ్ పాలిగాన్స్ అండ్ కాన్వెక్స్ పాలిగాన్ బేసిస్ ఆన్ యాంగిల్స్ ప్రకారం మనం ఇందులో ఏంటి ఈ విధంగా మనం చెప్తాం. లేదు ఒక్కసారి ఏం చెప్తామంటే వీటినే మనం డయాగ్నల్స్ని మనం ఇందులో బేస్ చేసుకొని కూడా మనం చెప్పచ్చు. డయాగ్నల్స్ బేస్ చేసుకొని ఏం చెప్తామంటే, ఏ పాలిగాన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ డయాగ్నల్ must be exterior. ఓకే, అంటే ఇందులో డయాగ్నల్స్ ఒక డయాగ్నల్ అయినా కూడా మనకి ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్లో ఉంటుందమ్మా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇదే ఉందనుకోండి, చూడండి ABCD, ఇది మనకి ఇందులో కూడా మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 4 sides ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 4 sides ఉన్నాయి కదా, వీటిని మన డయాగ్నల్స్ యాక్చువల్గా ఏ విధంగా మనం డ్రా చేయొచ్చు అంటే ఇదిగోండి ఈ విధంగా డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా ఒక డయాగ్నల్ డ్రా చేస్తాం. అంటే చూడండి ఈ డయాగ్నల్ మనకి ఎక్కడ వచ్చింది, మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్ వచ్చింది. కాబట్టి చూడండి అట్లీస్ట్ వన్ డయాగ్నల్ మస్ట్ బి ఎక్స్టీరియర్. కానీ మనకి ఇందులో కాన్వెక్స్ పాలిగాన్లు అనుకోమ్మా, ఈ కాన్వెక్స్ పాలిగాన్లో మనకి డయాగ్నల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, మనకి ఓన్లీ ఇంటీరియర్లో మాత్రమే ఉంటాయమ్మా. ఇది మనకి చూడండి అంటే బేసిస్ ఆన్ యాంగిల్స్ ప్రకారం అయితే ఈ విధంగా, అదేవిధంగా డయాగ్నల్స్ ప్రకారం అయితే ఈ విధంగా. ఓకే, యాంగిల్స్ ప్రకారం అయితే ఏమవ్వాలి, మనకి వన్ యాంగిల్ అనేది ఏదో ఒక అంటే అట్లీస్ట్ వన్ యాంగిల్ కంపల్సరీగా ఏమవ్వాలి, మనకి మోర్ దాన్ 180 degrees రావాలి. ఇందులో అనుకోండి మనకి ఆల్ యాంగిల్స్ మస్ట్ బి లెస్ దాన్ 180 degrees అవ్వాలి ఇందులో కాన్వెక్స్ పాలిగాన్లు. లేదు అనుకుంటే మనకి బేసిస్ ఆన్ డయాగ్నల్స్ ప్రకారం అన్నాం అనుకోమ్మా, ఇందులో అట్లీస్ట్ వన్ డయాగ్నల్ మస్ట్ బి ఎక్స్టీరియర్. ఓకే, ఒక డయాగ్నల్ అనేది మనకి ఎక్స్టీరియర్లోనే ఉంటుంది. లేకపోతే చూడండి ఇదిగోండి, అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, చూడండి అంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఎలా ఉంది, మనకి చూడండి ఎక్స్టీరియర్లోనే వస్తుంది కదా. ఓకే, ఇదే మనకి ఈ కాన్వెక్స్లో అనుకోండి ఆల్ డయాగ్నల్స్ మస్ట్ బి ఇంటీరియర్. ఓకే, ఇది మనకి డిఫరెన్సెస్ ఆఫ్ ద కాన్కేవ్ పాలిగాన్ అండ్ కాన్వెక్స్ పాలిగాన్. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉందనుకోమ్మా, ఈ ట్రయాంగిల్లో ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అన్నాం అనుకోమ్మా. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకే, సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి 180 degrees అవుతుందమ్మ ట్రయాంగిల్లో. అదే మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ ట్రయాంగిలే ఉంది, ఈ విధంగా తీసుకున్నాం ఏబిసి అన్నాం. సో ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 60 degrees అన్నానమ్మా, ఈ యాంగిల్ ఏమో 70 degrees, 60, 70, 130, ఈ యాంగిల్ 50 degrees అవుతుంది. అయితే ఇప్పుడు చూడమ్మా, ఇవేంటి సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అయితే నాకు ఏం కావాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. సో నేను బీసీ అనే సైడ్ నేను ఏం చేశానంటే ప్రొడ్యూస్ చేశాను, ఎంతవరకు సమ్ ఎక్స్ వరకు ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుందమ్మా. అదేవిధంగా సిఏ అనే లైన్ని ప్రొడ్యూస్ చేశాను సమ్ ఎంతవరకు, వై వరకు, అప్పుడు ఈ యాంగిల్. అదేవిధంగా ఏబి అనే లైన్ని ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు ఈ యాంగిల్ సమ్ జెడ్ వరకు ప్రొడ్యూస్ చేసాను, ఇప్పుడు ఇక్కడికి ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చిందమ్మా.
అంటే చూడండి మనం ఇందులో యాంగిల్స్ మనం ఇందులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే either క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఏదో ఒక విధంగా మనం వీటిని ఏం చేస్తామంటే ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా, అంతేగాని ఒకటేమో క్లాక్ వైజ్ ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్ మనం చేయకూడదు. చూడండి మనం ఇక్కడ ఏం చేస్తాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫస్ట్ చూడండి దీన్ని చేసాం, నెక్స్ట్ ఏమో దీన్ని చేసాం, నెక్స్ట్ ఏమో ఇది చేసాం. ఓకే, అయితే ఇప్పుడు చూడమ్మా, ఈ సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మన ట్రయాంగిల్ 180 degrees అన్నాం. ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ 50 degrees ఉంది కదా, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 130 degrees అవుతుంది. ఎందువల్ల మనం చూడండి ఆల్రెడీ మనం ఈ విధంగా ఉంది, ఒక లైన్ ఉందనుకోమ్మా, ఒక రే ఉందనుకోమ్మా, ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్. చూడండి 2 యాంగిల్స్ కదా మనకు ఫామ్ అవుతున్నాయి. ఓకే, అంటే వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం మనం, అడ్జసెంట్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ద 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుందమ్మా. వీటినే మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఆల్రెడీ మనం వీటి గురించి మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో మనం ఇందులో డిస్కషన్ చేసి ఉన్నాం. ఓకే, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని. సో అప్పుడు చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ ఉంటే ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్. సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180 degrees అవుతుంది కదా. సో వీటిని మనం ఏమంటే లీనియర్ పెయిర్ ఆఫ్, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 130 degrees వచ్చింది. దీనికి ఏమొస్తుంది ఎక్స్టీరియర్ యాంగిల్ 120 degrees. ఎందువల్ల ఇదొక లీనియర్ పెయిర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి 110 degrees అవుతుంది. చూడండి, అంటే ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ ద 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ 110 degrees 130 degrees ప్లస్ 120 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 360 degrees అమ్మ. అంటే సమ్ ఆఫ్ ద 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 360 degrees. అదే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తున్నాయి మనకి 180 degrees. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటున్నామ్మా. క్వాడ్రిలేటరల్ తీసుకుంటాం. చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, అదేవిధంగా మరొక క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. ఓకే, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో ఇందులో చూడండి సమ్ ఆఫ్ ద 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360 degrees అవుతుంది. ఎందువలన అవుతుంది మనం చూడండి, నేను ఈ విధంగా ఒక డయాగ్నల్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను అనుకో, అప్పుడు నాకు ఏమొస్తున్నాయి 2 ట్రయాంగిల్స్ వస్తాయి కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ నేను 80 degrees అన్నాం అనుకోమ్మా, ఈ యాంగిల్ ఏమో 120 degrees అన్నాం అనుకోమ్మా, ఈ యాంగిల్ ఒక 70 degrees అన్నాం అనుకోమ్మా, ఏమవుతుంది చూడండి 200 270 అంటే ఈ యాంగిల్ ఏమో 90 degrees అయ్యింది అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఏమవుతుంది 80 120 70 90 అంటే టోటల్గా 360 degrees అయ్యింది మనకి. ఓకే, సమ్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 360 degrees వచ్చిందమ్మా. సేమ్ అదేవిధంగా ఈ విధంగా ఉంది. ఓకే, ఏబిసిడి ఈ యాంగిల్ 80 అన్నాం, 120 అన్నాం, 200 అయ్యింది, 270 అయ్యింది, ఇది 90. ఓకే, ఈ విధంగా ఉన్నాయి కదమ్మా. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఏబి నేను ప్రొడ్యూస్ చేశానమ్మా, అదేవిధంగా బీసీని ప్రొడ్యూస్ చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది, ఇదొక ఎక్స్టీరియర్ యాంగిల్, దీన్ని ప్రొడ్యూస్ చేస్తే ఇదొక ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది, నెక్స్ట్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తే ఇదొక ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్ ఏమవుతుంది 60 degrees అవుతుంది. దీనిది ఏమవుతుంది మనకి 60 కాబట్టి ఇదేమో 110 degrees అవుతుంది. ఓకే, దీనిది 90 degrees అవుతుంది, ఇది మనకి 100 degrees అవుతుందమ్మా. ఓకే, సో చూడండి ఇవన్నీ మనకి ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి మనకి 70 ఏంటంటే ఉన్నాయి చూడండి, 100 degrees ఉంది, ప్లస్ 60 ఉంది, ప్లస్ 110 degrees ఉంది, ప్లస్ 90 degrees ఉంది. చూడండి సమ్ ఆఫ్ ద 4 ఎక్స్టీరియర్ యాంగిల్స్ 100 ప్లస్ 60 160, 110 ప్లస్ 90 200 అంటే 360 degrees వచ్చింది. చూడండి, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి మనకి ఇందులో చేంజ్ అవ్వలేదు, కానీ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి ఇవి చేంజ్ అవుతుందమ్మా. ఓకే, అయితే మనకి చూడండి, అంటే వీటిని కూడా మనకి ఏం చేస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఏంటి n సైడ్స్ ఉన్న పాలిగాన్లో హౌ మెనీ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాడమ్మా. ఇఫ్ n sides of a polygon, how
హౌ మచ్ ఇంటీరియర్ యాంగిల్స్, హౌ మచ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఎన్ సైడ్స్ ఉన్న పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ ఎంత అడుగుతుంది. దీనికి ఫార్ములా n-2 ఇంటూ 180 డిగ్రీస్ అమ్మ. ఇది మనకి ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడేమో ఎన్ని సైడ్స్ ఉన్నాయి, మనకి ఇందులో 4 ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను చూడండి, n ప్లేస్లో 4 వేస్తాను. 4 - 2 ఇంటూ 180 డిగ్రీస్. సో 4 - 2 అంటే 2 ఇంటూ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్ వచ్చింది కదా. అదేవిధంగా లేకపోతే నేను ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే చూడండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 5 సైడ్స్, ఇఫ్ n ఈక్వల్ టు 5 సైడ్స్, ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటీరియర్ యాంగిల్ ఈజ్, సో ఏం చేస్తాం మనం, n-2 ఇంటూ 180 డిగ్రీస్ కదా ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి. సో n అంటే ఏమి ఇచ్చాడు మనకి, 5 సైడ్స్ కదా. 5 - 2 ఇంటూ 180 డిగ్రీస్. సో 5 - 2 అంటే 3 ఇంటూ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 540 డిగ్రీస్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. సైడ్స్ మనకి ఇంక్రీజ్ అయ్యే కొలది ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి వచ్చినప్పుడు చూడండి, ట్రయాంగిల్కి 360 డిగ్రీసే వచ్చింది. అదేవిధంగా క్వాడ్రిలేటరల్ కూడా 360 డిగ్రీస్. అంటే ఇఫ్ n సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ హౌ మచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏమొస్తాయండి మనకి 360 డిగ్రీసే. 360 డిగ్రీ ఇది మనకి చేంజ్ అవ్వదమ్మా, ఎన్నైనా ఉన్నవండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ విధంగా ఉందనుకోండి పెంటాగాను, దీనికి కూడా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుందంటే మనకి ఏంటి 360 డిగ్రీసే వస్తాయమ్మా. ఓకే, ఇది మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, చూడండి, n సైడ్స్ ఉన్న పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే ఫార్ములా ఏంటంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్. అదేవిధంగా n సైడ్స్ ఉన్న పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏమొస్తుంది మనకి 360 డిగ్రీస్ అమ్మ. ఓకే, ఇది ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, ముందు మనం ఏం చెప్పామంటే పాలిగాన్స్ అనేవి మనకి ఏమో 2 టైప్స్ అని చెప్పాం. ఓకే, ఒకటి కాన్కేవ్ పాలిగాన్ అన్నాం, కాన్వెక్స్ పాలిగాన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే పాలిగాన్స్ ఆర్ 2 టైప్స్ అంటాం. మళ్ళా పాలిగాన్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి రెగ్యులర్ పాలిగాన్ అంటామమ్మ, రెగ్యులర్ పాలిగాన్. సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ పాలిగాన్. దీన్నే నాన్ రెగ్యులర్ పాలిగాన్ అని కూడా అనొచ్చు. ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఆర్ నాన్ రెగ్యులర్ పాలిగాన్ అని అంటాం. ఓకే, అంటే ఓకే, పాలిగాన్ హ్యావ్ 2 టైప్స్. ఒకటి రెగ్యులర్ పాలిగాన్, నెక్స్ట్ వన్ ఇర్రెగ్యులర్ పాలిగాన్. ఇందులో మనం చూడండి, రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏ పాలిగాన్ హ్యావ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ పాలిగాన్ హ్యావ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. పాలిగాన్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే వీటిని ఏమంటాం మనం, రెగ్యులర్ పాలిగాన్ అని అంటాం మనం. ఓకే, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్కే వచ్చాం అనుకోమ్మా. ట్రయాంగిల్లో మనకి ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎందువలన మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, అదేవిధంగా మన ట్రయాంగిల్కి వచ్చినప్పటికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్వాడ్రిలేటరల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకి, స్క్వేర్. ఓకేనా, స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏమంటాం, నెక్స్ట్ నుంచి ఏమనేస్తామంటే రెగ్యులర్ పెంటాగాన్ అంటాము. రెగ్యులర్ పెంటాగాన్. నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్. అంటే మనకి ఇందులో చూడము ఈచ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ కూడా మనకి ఏమవ్వాలి, మనకి ఈక్వలే రావాలి. 60 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఈ విధంగా వస్తుంది. అదే మనం పెంటాగాన్ అన్నాం అనుకోమ్మ, ఈచ్ పెంటాగాన్
ఓకేనా, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్. ఓకేనా, చూడండి మనకి పెంటాగాన్ అంటే ఇందాక మనం ఏం చెప్పాం, మనం 540 degrees అని చెప్పాం. బై 12 చేస్తే ఓకేనా 540/5 చేస్తే చూడండి ఏమొస్తుంది మనకి 5 1s are 5, 5 8s are ఓకేనా 5 8s are ఓకే రైట్. లేదా 5 10s are 50, 5 8s are అంటే 108 degrees. అంటే ఈచ్ యాంగిల్ ఏమవుతుంది మనకి 108 degrees, 108 degrees, 108 degrees, 108 degrees. ఓకేనా, అంటే మనకి చూడండి ఈ రెగ్యులర్ పాలిగాన్స్లో ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి ఆల్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి అమ్మ, లేకపోతే ఒక రెక్టాంగిల్ అన్నాం అనుకోమ్మా, ఇవి మనకేమో రెగ్యులర్ పాలిగాన్స్ అని చెప్పం. ఓకేనా, ఎందువలన మనకు చూడండి ఈ సైడ్స్ మనకేమో ఈక్వల్గా లేవు కదా, సైడ్స్ మనకి ఈక్వల్గా లేవు చూసుకోండి. ఓకేనా, ఇవి మనకి ఈక్వల్గా లేవు కాబట్టి వీటిని మనం ఏమంటాం, నాన్ రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. ఓకేనా, అయితే మనకి చూడమ్మా ఏమడుగుతాడంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఏదైనా ఒక రెగ్యులర్ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటే దాని యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతాడమ్మా. ఓకే, ఇఫ్ n sides ఆఫ్ ఏ, లేకపోతే చూడండి లేకపోతే ఏమడుగుతాడంటే ఈచ్ ఇంటీరియర్ చూడండి, అంటే రెగ్యులర్ పాలిగాన్లో ఏమడుగుతాడంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ n sides ఆఫ్ ఏ పాలిగాన్ అంటాడమ్మా. పాలిగాన్ n sides ఆఫ్ ఏ పాలిగాన్. చూడండి ఈచ్ ఇంటీరియర్ అంటే ఒక్కొక్క ఇంటీరియర్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, ఎప్పుడు n sides ఆఫ్ ఏ పాలిగాన్. ఆల్రెడీ మనం చూడండి n sides ఉన్న పాలిగాన్ యొక్క యాంగిల్ ఏమని చెప్పాం మనం, n-2 × 180 degrees అని చెప్పాం కదా. అయితే మనకి ఏం కావాలి, మనకి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలి కాబట్టి బై n వేసేయడమే. ఓకేనా, చూడండి ఏంటి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ n sides ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క ఫార్ములా ఏం చేస్తామంటే మనం n-2 × 180/n అని వేస్తామన్నా. ఎందుకు ఈచ్ ఇంటీరియర్ కావాలి. అదేవిధంగా మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ n sides ఆఫ్ ఏ పాలిగాన్ అన్నాం అనుకోమ్మా, దీనికేం చేస్తామంటే 360/n అని వేస్తాం. 360/n అని వేస్తాం. ఓకే, చూడండి అంటే మనకి ఇప్పుడు ఇందులో మనకి వీటికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో మనం అక్కడేమో నేర్చుకుందాం. ఓకే, అంటే మనకి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ ఫార్ములాస్ మనకి ఇందులో 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ అంతమందికి కూడా రావాల్సిందే, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కువగా అడుగుతుంది అవే. ఏంటి, డయాగ్నల్స్, హౌ మెనీ డయాగ్నల్స్ అడుగుతాడు, నెక్స్ట్ ఏమో యాంగిల్స్ అడుగుతాడు, నెక్స్ట్ ఏమో యాంగిల్ ఇచ్చి నెక్స్ట్ ఏమో సైడ్ అడుగుతాడు. యాంగిల్ ఇచ్చి అంటే ఆ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి, యాంగిల్ ఇచ్చి సైడ్స్ అడుగుతాడు. అంటే ఇందులో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, కాబట్టి వీటిని మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎక్కువ ఇచ్చిన వాటిని మనము నెక్స్ట్ క్లాస్లో మనం ఏమో నేర్చుకుందాం. ఓకే, నా వీడియోస్ మీకు ఏమో నచ్చినట్టుగా అయితే వీడియోస్ ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.